ఈ సభలో నాతో పాటు మాట్లాడబోతున్న డాక్టర్ ఇమిడి మహేందర్, డాక్టర్ ఏకే ప్రభాకర్, శ్రీరామ్ పుప్పాల, కళ్యాణి కుంజ, అందరికీ నమస్కారం. వేదిక ముందున్న కవితా పెద్దలందరికీ, సాహితీవేత్తలందరికీ నమస్కారాలు. ఉదయం సెషన్లో, మొదటి సెషన్లో మనం యాకూబ్, బహూత్ ఖూబ్ యాకూబ్ కవిత్వ ప్రయాణం గురించి మాట్లాడుకున్నాం. కవి అయినవాడు తప్పకుండా విమర్శకుడు అవుతాడు, విమర్శకుడు అయినవాడు తప్పకుండా కవి అవుతాడని చెప్పేసి ఉదయం ప్రొఫెసర్ కాశీం గారు అన్నారు. నిజానికి ఆ వాక్యాలు అక్షర సత్యం కవి యాకూబ్ గారి విషయంలో. ఈ సెషన్లో యాకూబ్ కవి యాకూబ్ కాదు, ఈ సెషన్లో విమర్శకుడు యాకూబ్ అని మనం పిలుచుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే నాకు అప్పచెప్పిన అంశం తెలుగు సాహిత్య విమర్శలో రారా మార్గం. రారా అనేసరికి మనకి చాలా విమర్శను, తెలుగు సాహిత్య విమర్శను బెంబేలెత్తించిన, తన విమర్శ ఖడ్గంతో దారి తప్పిపోతున్న తెలుగు సాహిత్య విమర్శను సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నించిన ఒకానొక మార్క్సిస్ట్ విమర్శకుడు గుర్తొస్తాడు. కట్టమంచి రామలింగారెడ్డి గారి తర్వాత సాహిత్య విమర్శలో అనేక మైలురాళ్ళు ఉన్నాయి, ధోరణులు వచ్చాయి, కవితా దృక్పథాలు, విమర్శ దృక్పథాలు పనిచేశాయి. అటువంటి సందర్భంలో తెలుగు సాహిత్య విమర్శలో ప్రధానంగా రెండు అంశాలు సమాంతరంగా నడుస్తున్నాయి. ఒకటి, కమ్యూనిస్టు ఉద్యమాలు లేదా ప్రగతిశీల ఉద్యమాలు వెనకబట్టి పట్టడం ఒకటవుతే, రెండవది సంప్రదాయవాదం నవ్య సాంప్రదాయ రీతిలో మళ్ళీ ముందుకు వస్తున్న సందర్భంలో అవసరంలోంచి, కలం పట్టాల్సిన అవసరంలోంచి రారా గారు కలం పట్టి విమర్శ చేయాల్సిన సందర్భం ఆయనని మన ముందుకట్లా నిలబెట్టింది. నిజానికి ఆయన ఒక మేరు శిఖరం. విమర్శకుడు అంటే రారాగాడిలా ఉండాలరా అని అనుకునేంతగా, విమర్శ అంటే రారాగారే గుర్తొచ్చే అంతగా మన మీద ప్రభావం వేసిన వ్యక్తి, సాహిత్య విమర్శ మీద ప్రభావం వేసిన వ్యక్తి రారా గారు. ఆయన 1922లో జన్మించాడు కడప జిల్లాలో. 1959లో వ్యక్తి స్వాతంత్రం సమాజ శ్రేయస్సు అనే పత్రంతో ఆయన సాహిత్య విమర్శ రంగంలోకి వచ్చాడు. రాచమల్లు రామచంద్రారెడ్డిగా ప్రయాణం ప్రారంభించిన ఆయన రారాగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆ కాలం అంతా కూడా కమ్యూనిస్టు కాలం కాబట్టి, ప్రగతిశీల ఉద్యమాల కాలం కాబట్టి, ఆ కాలంలో పుట్టిన వాళ్ళు ఎవరు కూడా కమ్యూనిస్టు ఉద్యమానికి ప్రభావాలకు ఆవలు ఉండే పరిస్థితి లేదు. అట్లా కడప జిల్లాలో పుట్టిన రారా గారు కూడా కమ్యూనిస్టు ఉద్యమాలు కావాలుగా ఉండలేని పరిస్థితిలోంచి ఆ విమర్శ దృక్పథాన్ని, విమర్శ మార్క్సిజాన్ని వంటబట్టించిన వ్యక్తి రారా గారు. అట్లా 1959తో సవ్యసాచి సంపాదకుడిగా మారిన తర్వాత 1968-69 మధ్య ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయన చేసిన విమర్శే కేవలం 40 వ్యాసాలు, 50 వ్యాసాలు. కేవలం 40-50 వ్యాసాలతో తెలుగు సాహిత్య విమర్శను ఉర్రు తొలగించిన, లేదా సాహిత్య రచన చేయాలంటే బెంబెలెత్తించేసినటువంటి వ్యక్తి రారా గారు. కాబట్టి రాసి ఎంత ముఖ్యమో కాదు, వాసే చాలా ముఖ్యమని చెప్పడం కోసం రారా గారి విమర్శ తప్పకుండా మనం అందరం చదవాలి. ఆయన ఒక మేరు శిఖరంగా చెప్పుకున్నాం మనం. అట్లా ఆయన రాసిన సాహిత్య వ్యాసాలన్నీ కూడా, విమర్శ వ్యాసాలన్నీ కూడా సారస్వత వివేచన పేరుతో మనకు అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్క వ్యాసం ఒక్కొక్క మైలురాయి లాంటి. నిజానికి తెలుగు సాహిత్య విమర్శ నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను, తెలుగు సాహిత్య విమర్శ చాలా వెనకబట్టబడుతుంది, తెలుగు సాహిత్య విమర్శ వృద్ధి సంపాదించడం లేదు, ఇప్పుడు కూడా అంటున్నాము. రారా గారు కూడా అప్పుడే అన్నారు ఆల్రెడీ. ఆ అవసరమే ఆయన తయారు చేసిన కూడా చెప్పుకున్నారు ఆయన. కాబట్టి ఇది ఒక నిరంతర ప్రయాణం. రారా గారి మార్గం ముందుకు చేసుకుంటూ, ముళ్ళను సవరించుకుంటూ, సర్ది చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన మార్గంలో మనం అందరం రారా గారిని స్మరించుకుంటున్న సందర్భం. అటువంటి వ్యక్తి మీద తెలుగు సాహిత్య విమర్శను బెంబేలెత్తించిన, లేదా తెలుగు సాహిత్య విమర్శ అంటే ఇట్లా ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి మీద పరిశోధన చేయడం ఎంతో సాహసం ఉంటే కానీ చేయలేరు. సాధారణ సృజన సాహిత్యం మీద చేయడం వేరు, విమర్శ మీద చేయడం వేరు. విమర్శలో కూడా బెంబేలెత్తించిన విమర్శకుడి మీద చేయడం వేరు. ఆ సాహసి విమర్శకుడు యాకూబ్ అన్న. అందుకు ఆయనని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
ఈ రారా గారి మార్గం సంబంధించి ఆయన ఎంఫిల్ చేశాడు. చిన్న గ్రంథం అది, కేవలం 178-80 పేజీల గ్రంథం అంతే. చాలా అకాడమిక్ పరిమితులు ఉన్న గ్రంథం కూడా అది. నిజానికి 1 సంవత్సరం పాటు తప్పకుండా చేయాలి. కాబట్టి అంత పరిమితుల్లోనూ కూడా ఎంతో అద్భుతమైన విశ్లేషణతో రారా మార్గం ఇదిరా అని చూపించిన వ్యక్తి యాకూబ్ అన్న. ఆయన ప్రణాళిక కూడా చాలా అద్భుతంగా ఉంది పరిశోధనకు సంబంధించి. ఆ పుస్తకం ఒకసారి మీకు చూపిస్తాను. తెలుగు సాహిత్య విమర్శ రారా మార్గం యాకూబ్. ఇది ఆయన ఎంఫిల్ గ్రంథం మాత్రమే. పీజీ అయిన తర్వాత ఇంకా భావాలు కూడా సరిగ్గా క్రమశిక్షణతో ఉండని కాలంలో ఈ పుస్తకం రాసిన వ్యక్తి కవి యాకూబ్ అన్న. ఈ విమర్శ గ్రంథాన్ని ఆయన ప్రధానంగా 4 అధ్యాయాలుగా విభజించుకున్నారు. ఒకటి ఆధునిక సాహిత్య విమర్శను స్థూలంగా పరిచయం చేసే మొదటి అధ్యాయం కనిపిస్తుంది మనకి. 2వ అధ్యాయం విమర్శ రంగంలో రారా స్థానాన్ని నిరూపించడం. 3వ అధ్యాయం రారా విమర్శ దృక్పథాన్ని అంచనా వేయడం. 4వ అధ్యాయం సాహిత్య విమర్శపై రారా ప్రభావాన్ని అంచనా వేయడం. ఇట్లా 4 అధ్యాయాలుగా విభజించుకొని క్రమంగా ఆయన ప్రయాణించిన తీరంతా కూడా మనకి ఈ పుస్తకంలో మెట్లుగా అద్భుతమైనటువంటి రీతిలో శైలితో కనిపిస్తూ ఉంటుంది. ఈ పుస్తకం రాసే సమయానికి చాలామంది అంటుంటారు, సినారే పుస్తకం చదివితే కనుక, విమర్శ లేదా పరిశోధన పుస్తకం చదివితే కనుక ఆయన కవిత్వ స్పృహంతా వాక్యాల్లో కనిపిస్తూ ఉంటుంది. అద్భుతమైన శైలి సినారే గారిది. అట్లాగే ఉంటుందా అనుకున్నాను నేను. కానీ అన్న కవిత్వాన్ని కవిత్వంగానే చూస్తాడు, విమర్శను విమర్శగానే చూస్తాడు అని చెప్పడం కోసం ఆయన వాడిన భాష మనకు అర్థమవుతుంది. ఎక్కడ కూడా కవిత్వ స్పృహ ఉండకూడదు పరిశోధనలో కూడా. అటువంటి ఒక నియమాన్ని పెట్టుకొని రాసిన వ్యక్తి యాకూబ్ అన్న. తర్వాత తెలుగు సాహిత్యంలో చాలా రకాల పరిశోధనలు జరిగాయి. ముఖ్యంగా ఒక విమర్శకుడి మీద పరిశోధన చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే అప్పటికే ఆయన తన భావాలతో తెలుగు సాహిత్య విమర్శ రంగాన్ని ఎంతో కొంత ప్రభావితం చేసి ఉంటాడు. ఆయన మీద మళ్ళీ రాయడం అనేది కొంత ధైర్యంతో సాహసంతో చేయాల్సిన పని. ఆ సాహసాన్ని చేసిన వ్యక్తి యాకూబ్ అన్న. ఎందుకు సాహసం అంటున్నానంటే ఇంతకుముందు చెప్పాను, చండప్రచండంగా సాహిత్య విమర్శను ఒక ఉర్రు తొలగించిన వ్యక్తి మీద చేయడం అనేది చాలా ఎంతో పరిశీలన దృష్టి ఉంటే తప్ప చేయలేని పరిస్థితి. అంతేకాకుండా ప్రాపంచిక దృక్పథం కూడా స్పష్టంగా ఉండాలి. ఎక్కడ ఇద్దరికి లంకె కుదిరింది అన్నప్పుడు 1988లో ఆయన యాకూబ్ గారు పీజీ అయిపోయింది, ఎంఫిల్ ఏ అంశం తీసుకోవాలనుకున్నప్పుడు అప్పుడే ఆ సమయంలోనే రారా గారు కాలం చేయడం. ఆ కాలం చేసే సందర్భంలో ఆయన చేసిన విమర్శను చదివి ఉన్నాడు కాబట్టి ఆయన మీద చేస్తే పోలా అని సరదాగా తీసుకున్నాడు ఫస్ట్. కానీ ఆ అధ్యయనం చేస్తున్న సందర్భంలో ఆయన పడ్డ కష్టాలు అంతా ఇంత కావు. కాబట్టి వ్యక్తి మీద పరిశోధన, వ్యక్తి చేసిన విమర్శ మీద పరిశోధన చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. దాన్ని మెటాక్రిటిసిజం అని అంటారు. తెలుగులో లక్ష్మణ చక్రవర్తి గారు లాంటి వాళ్ళు దానికి అధివిమర్శ అని పేరు పెట్టారు. అధివిమర్శ. ఈ అధివిమర్శ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ అధివిమర్శకు సంబంధించి తనకు ముందు ఎవరెవరు చేశారో అనే దానికి సంబంధించి కూడా ఈ పుస్తకంలో చాలా జాగ్రత్తగా రివ్యూ ఆఫ్ లిటరేచర్లో మనకు కనిపిస్తుంటుంది. పరిశోధన పద్ధతిలో పర్ఫెక్ట్ ఎంఫిల్ స్థాయిలోనే పర్ఫెక్ట్ ఫాలో అయిన వ్యక్తి యాకూబ్ అన్న. తానుకు ముందు వ్యక్తుల మీద పరిశోధన ఎంతమంది చేశారని చెప్పడం కోసం ఆయన పెద్ద లిస్టే తయారు చేశారు దీంట్లో. అట్లా చేసిన లిస్టులో చాలా మంది కనిపిస్తున్నారు. విమర్శకుడిగా అవంత సోమసుందర్, విమర్శకునిగా వల్లంపాటి వెంకట సుబ్బయ్య, విమర్శకునిగా శేషేంద్ర, విమర్శకునిగా రాలపల్లి, గురజాడ, కేవీఆర్, శ్రీశ్రీ, ఇట్లా విశ్వనాథ, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామందిని ఆయన రిఫర్ చేసుకుంటూ పోయాడు. ఆ సాహసి చేసిన విమర్శే పరిశోధనే మనకి తెలుగు సాహిత్య విమర్శలో రారా మార్గం. కాబట్టి మెటాక్రిటిసిజం అనేది ఒక రెండో తలంలో ఉండాల్సిన విమర్శ. దానికి గట్స్ ఉండాలి, గట్స్తో పాటు అధ్యయన విస్తృతి కూడా ఉండాలి. యాకూబ్ అన్నలో అంత అధ్యయన విస్తృతి ఉంది కాబట్టి ఇంతమందిని, ఇప్పుడు చెప్పుకున్నంతమందిని రివ్యూ చేయగలిగాడు. విద్యార్థులకు చెప్తూ ఉంటాం మేము, అయ్యా ఒక అంశం ఇస్తే దాని చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయా చూసి ఆ అసైన్మెంట్ ఆ పేపర్ రాస్తే అప్పుడు దానికి సార్థకత లభిస్తుంది. ఒక అంశం ఇస్తే దాంట్లో మాత్రమే మనం విలువలు వెతికితే దాని విలువ తెలియాలని చెప్పి చెప్తుంటాం. ఆ
సందర్భాల్లో నాకు యాకూబ్ అన్న ఎన్నోసార్లు గుర్తొస్తాడు. అట్లా ఆయన విమర్శ పరిశోధన రంగంలో తనదైన ముద్ర వేస్తూ వస్తున్నారు. అధివిమర్శకుడికి ముఖ్యంగా లేదా అధివిమర్శ పాఠకులకి చదివే పాఠకులకి రెండు రకాల జ్ఞానం లభిస్తుంది. ఒకటి, తాను చదువుతున్న పరిశోధన గ్రంథానికి సంబంధించిన విజ్ఞానాన్ని అందిస్తుంది. రెండో రకం విజ్ఞానం అది ఎవరి కృషిపై ఆధారపడి రాసిందో ఆ మూల వ్యక్తి చేసిన కృషిని మరింత తెలుసుకోవడానికి ప్రేరేపిస్తుంది. ఆ రెండు ప్రేరేపణలు మనకి ఈ గ్రంథంలో కనిపిస్తాయి. దీన్ని విలువ తెలుస్తుంది. ఇది ఎవరి మీద చేశాడో ఆ మూల వ్యక్తికి సంబంధించిన విలువలు కూడా మనకు తెలుస్తాయి పాఠకునికి ఈ అధివిమర్శల వల్ల. కాబట్టి అధివిమర్శ అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి అధివిమర్శకుడు ఎంతో నిజాయితీతో పనిచేయాలి. ఆ నిజాయితీ అంతా కూడా విలువలతో పనిచేయాలి, నైతిక విలువలతో పనిచేయాలి. విమర్శలో పరిశోధనలో నైతిక విలువలు ఉండాలని చెప్తుంటారు పరిశోధన పద్ధతులు చెప్పేటప్పుడు. నిజాయితీ ఉండాలి. ఆ నిజాయితీ అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి చిన్న విషయానికి కూడా ఆయన సైటేషన్ ఇస్తూ ఉంటాడు. సాధారణంగా చెప్పే విషయాలు కూడా సాధారణంగా చెబితే అది జనరల్గా ఎవరు అబ్జెక్షన్ చేయరు, వెల్ నోన్ అయి ఉంటుంది. కానీ దానికి కూడా ఒక ఫుట్ నోట్ ఇచ్చి సైటేషన్ ఇచ్చి దాని వివరాలు అందజేస్తారు. చూసావా, అది ఆయన అధ్యయన విస్తృతిని నిజాయితీని తెలియజేసే అంశం. ఇట్లా 63 పేజీల ఒక చిన్న అధ్యాయంలో ఆయన ఎన్ని సైటేషన్స్ ఇచ్చాడు తెలుసా? 197 సైటేషన్స్ ఇచ్చాడు. 197 63 పేజీల అధ్యాయంలో అంత గొప్ప అధ్యయన విస్తృతి, నిజాయితీ, పరిశోధన విలువలు పాటించిన గ్రంథం మనకి ఈ తెలుగు సాహిత్య విమర్శ రారామార్గం. అట్లా యాకూబ్ అన్నను విమర్శకుడిగా చూడడం అనేది, పరిశోధకుడు చూడడం అనేది చాలా కవితీ లోకంలో ఆయన కవిగా ప్రసిద్ధుడు కాబట్టి కొత్తగానే అనిపిస్తుంది. కానీ ఆయన విమర్శను ఒక్కసారి చూస్తే కనుక, పరిశోధన ఒక్కసారి చూస్తే కనుక ఆయన దృష్టి ఎంత విమర్శన దృష్టితో, కవిత్వంలో చూడండి మీరు, ప్రతి కవితలో ఏదో ఉపదేశం ఉంటుంది తప్పకుండా, ఏదో చెప్పాలి కవితలో అనే ఒక దృష్టికోణం, అది విమర్శనం ఉంటే కానీ, విమర్శ దృష్టి ఉంటే కానీ అనిపించదు. అట్లా రారా మార్క్సిస్ట్ విమర్శకుడు యాకూబ్ గారు మార్క్సిస్ట్ విమర్శ చెప్పుకోడు, కానీ ఆయన కూడా మార్క్సిస్ట్ విమర్శకుడే. ఎట్లా చెప్తాం మనము? దీంట్లో చాలా వాక్యాలు ఆయన మార్క్సిస్ట్ అని చెప్పడం కోసం ఉటంకించవచ్చు. ఒక్కటి మాత్రం ఉదాహరిస్తాను నేను. సమాజంలో ఒక వాక్యం అంటాడు, పుటా నంబర్ 48లో ఈ పుస్తకం ఆధారం. ఇప్పుడు నేను మాట్లాడుతున్న 48వ పేజీకి, సమాజంలో ఏ సమస్య విడిగా చర్చించడానికి వీలు పడదు అంటాడు. సమాజంలో ఏ సమస్య విడిగా చర్చించడానికి వీలు పడదు. ఈ ఒక్క వాక్యం చాలు. ఇట్లాంటి చాలా వాక్యాలు చూపించవచ్చు. ఈ ఒక్క వాక్యం చాలు. ఆయన కూడా మార్క్సిస్ట్ విమర్శకుడే. అందుకే మార్క్సిస్ట్ విమర్శకుడు మీద మరో మార్క్సిస్ట్ విమర్శకుడు పరిశోధన చేస్తే ఎట్లా ఉంటుందో చెప్పడం కోసం ఇది ఉపయోగపడుతుంది. విడిగా ఎందుకు చూడకూడదు? ఎందుకంటే మార్క్సిస్ట్లో లేదా మార్క్సిజం ఏం చెప్తుంది? ప్రపంచంలో లేదా సమాజంలో ఏది కూడా విడిగా ఉండదు, అది అన్నింటి సమాహారంగా కనిపిస్తుంటుంది. దాని చుట్టుపక్కల ఉన్న అనేక విషయాలను ప్రస్తావించినప్పుడే, అధ్యయనం చేసినప్పుడే దాని యొక్క చారిత్రక గతిని, గత్తర్కాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్తుంది. అట్లా ఈయన కూడా సమాజంలో ఏ సమస్య విడిగా ఉండదు అని ఒక వాక్యం రాశాడు. కొన్ని సందర్భాల్లో రారా గారిని కూడా విభేదిస్తాడు చాలా నిర్మోహమాటంగా. అయ్యో, అంత పెద్ద విమర్శకుడు కదా, మరి విమర్శిస్తే ఏమవుతుందో, రారా గారు లేరు కదా అప్పటికి, ఏమీ కాదు అని ఒక ధైర్యం కూడా ఆయన్ని ఆ పని చేయించుండొచ్చు. ఒకటి. రెండోది, ఆయనకున్నటువంటి ఆత్మవిశ్వాసం, తాను చెబుతున్న విషయాల పట్ల ఒక ఆత్మవిశ్వాసంలోంచి కూడా ఆయన ఆ వ్యాఖ్యలు రాసి ఉండవచ్చు. అదే సందర్భంలో ఆయన ఏమంటాడంటే, సందేహం గొప్ప సాహిత్యంలో కలగదు అని రారా అన్నమాట. అది సందేహం గొప్ప సాహిత్యంలో ఉండదని రారా విమర్శ. కొన్ని సందర్భాల్లో సందేహం కూడా విమర్శలో ఉండాల్సి వస్తుంది అని నిర్మోహమాటంగా చెప్పిన వ్యక్తి యాకూబ్ అన్న. కనుక ఆ సందర్భంలో ఆయన రారాతో ఏకీభవించిన సందర్భం మనకి చాలా ఉన్నాయి. ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇకపోతే ఈ పరిశోధన చేసిన ఫలితాంశాలు ఏమిటి అని చూసినప్పుడు, ముఖస్థుతుల స్థాయి నుంచి
ముఖస్థుతుల స్థాయి నుంచి నిర్మోహమాటపు స్థాయికి తెలుగు సాహిత్య విమర్శను తీసుకొచ్చిన వ్యక్తి రారా అని సూత్రీకరించాడు. అది మాత్రం సూత్రీకరించి ఇంత పెద్ద పరిశోధన చేయాలా? అందరూ తెలుసు కదా. అంటే దానికి ఉపపత్తులు చూపించాలి. ఉపపత్తులు చూపించకుండా పరిశోధన అనిపించుకోదు. కాబట్టి ముఖస్థుతిని స్థాయి నుంచి తెలుగు విమర్శను నిర్మోహమాటపు స్థాయి వరకు ఎదిగించిన వ్యక్తి రారా అని చెప్పడం కోసం ఈయన ఈ పుస్తకాన్ని రాశాడని నాకు అనిపిస్తోంది. దానికి సంబంధించిన ఉటంకింపులు చాలా ఉన్నాయి, మీరు వీలైనప్పుడు మరి చదువుకోవచ్చు. తర్వాత మార్క్సిజం వంటి నిర్దిష్టమైన సిద్ధాంతాన్ని విమర్శకు అన్వయించిన వ్యక్తి రారా గారు అని మరొక సూత్రీకరణ కూడా చేశారు. అంతకుముందు మార్క్సిజం లేదా మార్క్సిస్ట్ విమర్శకులు లేరా? ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్కువగా సమాజం, రాజకీయాలు, ఆర్థిక అంశాలు, ఉపరితల పునాది అంశాలకు సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో ఈయన సాహిత్యాన్ని ఒక ఉపరితలంగా చూస్తూ భూమికైనటువంటి ఆర్థికాన్ని ఎట్లా విశ్లేషించవచ్చో చెప్పిన వ్యక్తి రారా అని దీంట్లో ఉటంకింపులు చాలా ఉన్నాయి. అట్లా మరొక సూత్రీకరణ చేశారు. విమర్శలో కృత్రిమ మధ్యతరగతి మర్యాదల్ని పాటించక్కర్లేదు అని ఘంటాపథంగా చెప్పిన వ్యక్తి రారా అని నిరూపించాడు. ఈ మధ్యతరగతి మొహమాటాల వల్లనే తెలుగు విమర్శ ఇప్పుడు ఈ స్థితిలో ఉంది, అదో పాతాళంలోకి వెళ్ళిపోయింది. ఈ మధ్యతరగతి మొహమాటాలు ఎప్పుడైతే పక్కకు పెడతామో అప్పుడే రారాలు పుట్టుకొస్తారు అని చెప్పడం కోసం 1000 మంది రారాలు, 1,00,000 మంది రారాలు కావాలంటే మధ్యతరగతి మొహమాటాలు పక్కకు పెట్టాలి ఈజీగా అని చెప్పడం కోసం ఈ సూత్రీకరణ చేశాడని అనిపిస్తుంది నాకు. విమర్శలో ఇంటలెక్చువల్ హానెస్టీ రారాలో మనం చూస్తాడు యాకూబ్ గారు. ఇంటలెక్చువల్ హానెస్టీ, తనకు తెలియని విషయాలని కొన్ని సందర్భాలు ఒప్పుకున్న విషయాన్ని ఉటంకిపులిస్తూ లేదా విమర్శిస్తూ ఆయన ఈ పుస్తకంలో రాశాడు. అంటే ఇంటలెక్చువల్ ఆనెస్టీ కూడా ఒక పరిశోధకుడికి అవసరము అని చెప్పడం కోసం ఈ విమర్శలో ఉటంకిపులు కనిపిస్తాయి. తర్వాత రారా గారు కూడా శ్రీశ్రీ వలనే పురాణ ప్రతీకల్ని లేదా ఆలంకారికమైనటువంటి పదజాలాన్ని వాడాడు, అది తప్పు కాదు అని రారాని వెనకేసుకొచ్చాడు యాకూబ్ గారు. వెనకేసుకోవడం ఏంటి? పురాణ ప్రతీకలు శ్రీశ్రీ వాడినప్పుడు అది ఏ అర్థంలో వాడాడు, ఏ లక్ష్యార్థంలో వాడాడని చెప్పేసి మనం అనుకుంటుంటాం కదా. అదే లక్ష్యార్థంలో అదే అర్థంలో వాడి ఉండొచ్చు కదా అని చెప్పడం కోసం రారాను వెనకేసుకొచ్చే సందర్భాలు కూడా మనకి ఈ పుస్తకంలో కనిపిస్తాయి. రారా గారు దివ్యానుభూతి, రసానుభూతి, ఆనందానుభూతి, మధురానుభూతి లాంటి పదాలను వాడినప్పుడు చాలామంది విమర్శించారు. ఆ పదాల వాడక వెనుక ఉన్నటువంటి లక్ష్యార్థం గుర్తించాలి అని రారా గారిని ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి, కలుపుకుపోయిన వ్యక్తి యాకూబ్ గారు. ఇకపోతే అకాడమిక్ విమర్శ అంటే రారా గారికి ఇష్టం లేదు, చాలా విసుగు ఆయనకి. అకాడమిక్లో ఒక మూసపోసిన ధోరణి ఒకటి ఉంటుంది, దాంట్లో ఆ మూసాలో ఈ విషయాలన్నీ పెడుతూ ఉంటారు కాబట్టి దాంట్లో జీవం ఉండాలని చెప్తుంటాడు ఆయన. అకాడమిక్ విమర్శకు భిన్నంగా ఆలోచించడం వల్ల మాత్రమే రారా ఈ స్థాయిలో ఉన్నాడు అని చెబుతూ కొన్ని ఉదాహరణలు ఇచ్చిన వ్యక్తి యాకూబ్ గారు. కాబట్టి అకాడమిక్ పరిశోధన అకాడమిక్ స్థాయిలో ఉండాలా లేదా అని కొంచెం చర్చనీయాంశమైనప్పటికీ కూడా సాధారణ విమర్శ కూడా అకాడమిక్ స్థాయిని అబ్బితే కనుక తప్పకుండా అది గొప్ప విమర్శ అవుతుందని మనకి ఈ సందర్భంలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా యాకూబ్ గారు తెలుగు సాహిత్య విమర్శలో రారా మార్గాన్ని సుస్థిరం చేసిన వ్యక్తి, సాహసి అని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక ముగింపు 2 వాక్యాలు రాస్తున్నాను, చదివేసి వినిపిస్తాను. తెలుగు సాహిత్య విమర్శ ఇంకా ఎదగాల్సి ఉందనే అభిప్రాయం ఇప్పటిది కాదు. ఆ అభిప్రాయం ఉన్నంత వరకు రారా స్మరించబడుతూనే ఉంటాడు. రారా స్మరించబడుతున్నంత కాలం యాకూబ్ కృషి గుర్తుంటుంది. రారాను అంచనా వేయడంలో యాకూబ్ అధ్యయన విస్తృతి, మూల్యాంకన పద్ధతి మరెందరికీ నమూనాగా ఉంటాయనడంలో సందేహం లేదు. బహుత్ ఖూబ్ యాకూబ్. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చాలా చక్కటి